మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో మీరు కొనే ఆభరణాలపై నో జీఎస్టీ, కేవలం 1% నుండి 11% వరకు మాత్రమే గల VA, ఆపై జీరో మేకింగ్ ఛార్జెస్, ఇంకా నో జీఎస్టీ. మర్రి గోల్డెన్ డైమండ్స్. వెబ్సైట్ 2026 ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్ష నిర్వహించిన వారం రోజుల్లోనే రికార్డు స్థాయిలో రిజల్ట్స్ ప్రకటించారు. ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు హైదరాబాద్ జేఎన్టీయూలో ఫలితాలను విడుదల చేశారు. గతేడాదితో పోలిస్తే ఇంజనీరింగ్ విభాగంలో ఈసారి 0.1% ఉత్తీర్ణత పెరిగిందన్న అధికారులు వారం రోజుల్లో కౌన్సిలింగ్కి షెడ్యూల్ ప్రకటిస్తామని తెలిపారు. పరీక్షలు ముగిసిన వారం రోజుల వ్యవధిలోనే అధికారులు వెబ్సైట్ ఫలితాల్ని విడుదల చేశారు. ఇంజనీరింగ్ విభాగంలో 2,10,766 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 1,97,242 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఇందులో 1,44,704 మంది విద్యార్థులు అర్హత సాధించారు. అగ్రికల్చర్, ఫార్మా విభాగాల్లో మొత్తం 90,977 మంది దరఖాస్తు చేసుకోగా 84,954 మంది పరీక్షకు హాజరయ్యారు. 86.27% ఉత్తీర్ణతతో మొత్తం 73,294 మంది అర్హత సాధించారని అధికారులు తెలిపారు. ఇంజనీరింగ్ లో టాప్ 10 విద్యార్థుల వివరాలను విద్యాశాఖ కమిషనర్ డాక్టర్ యోగితా రాణా వివరించారు. ఇంజనీరింగ్ లో హైదరాబాద్ ఉప్పల్కు చెందిన ఎం రుషికి మొదటి ర్యాంక్, ముసాపేటకు చెందిన అన్షుల్ రెండో ర్యాంక్, పులివెందులకు చెందిన ఎం వంశీధర్ రెడ్డి మూడో ర్యాంకు సాధించినట్లు యోగితా రాణా వెల్లడించారు. అగ్రికల్చర్ అండ్ ఫార్మాలో టాపర్స్ గా నిలిచిన వారి వివరాలను సాంకేతిక విద్యా కమిషనర్ దేవసేన వెల్లడించారు. అగ్రికల్చర్ ఫార్మసీ విభాగంలో హైదరాబాద్ కు చెందిన ఎం అహ్మద్ తొలి ర్యాంకు సాధించగా టి నివృత్తి సాయి కిరణ్ రెండో ర్యాంక్, జి సాహితీ గీతిక మూడో ర్యాంకు సాధించినట్లు తెలిపారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులందరినీ అధికారులు అభినందించారు. గతేడాది ఇంజనీరింగ్ లో 73.26% ఉత్తీర్ణత సాధించగా ఈసారి 73.36% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ వి బాలకృష్ణారెడ్డి తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఇంజనీరింగ్ లో ఉత్తీర్ణత శాతం 0.1% పెరిగిందన్నారు. అగ్రికల్చర్ ఫార్మాలో ఉత్తీర్ణత 1.55% తగ్గిందని వెల్లడించారు. ఇంజనీరింగ్ స్ట్రీమ్ లో మొత్తం టోటల్ 2,10,766 మంది రిజిస్టర్డ్ ఇన్ ఇంజనీరింగ్. అక్కడ టోటల్ 1,97,244 స్టూడెంట్స్ దీనికి అటెండ్ అయ్యిండ్రు. క్వాలిఫై అయిన వాళ్ళు ఎవరంటే 1,44,704. పర్సెంటేజ్ ఎంత అంటే 73.36% ఇంజనీరింగ్ లో క్వాలిఫై అయిందండి. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీలో మొత్తం అటెండ్ అయిన వాళ్ళు 90,977, అటెండెడ్ ఏమో 84,954, క్వాలిఫైడ్ వచ్చి 73,294. అంటే పర్సెంటేజ్ ఎంత అంటే 86.27% క్వాలిఫై అయ్యిందండి. ఇప్పుడే చెప్పినట్లు ఈ సంవత్సరం 1,97,247 అపియర్ అయ్యిండ్రు. టోటల్ క్వాలిఫైడ్ 1,44,704, అంటే 73%, 73.36 అని చెప్పాను కదా అది. వెబ్సైట్ ను విజయవంతంగా నిర్వహించిన జేఎన్టీయూ అధికార బృందాన్ని ఉన్నతాధికారులు అభినందించారు. వారం రోజుల్లో వెబ్సైట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల చేస్తామని తెలిపారు.